నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు 2025లో మనకు చూస్తే కనుక చాలా రకాల ప్రమాదాలే చూస్తూ వచ్చాం గురుగారు. అది ఫ్లైట్ యాక్సిడెంట్స్ అవనియండి, లేకపోతే రోడ్ యాక్సిడెంట్స్ చూసాము, ట్రైన్ యాక్సిడెంట్స్ చూసాము, ఎన్నో విపత్తులు చూస్తూ వచ్చాము. ఇప్పుడు 2026 జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ 1 వీక్లోనే కూడా ఓఎన్జీసీ కోనసీమ దగ్గర గ్యాస్ లీక్ అయ్యి చాలా పెద్ద బ్లాస్టే జరిగింది గురుగారు. 500 కొబ్బరి చెట్ల దాకా మొత్తం దగ్ధమైపోయాయి. జస్ట్ మనకి 2026లో ఇప్పుడే అడుగు పెట్టాము. అసలు ఈ విపత్తులు ఈ 2026 ఎలా ఉంటుంది అని చాలా మందికి అయితే కొంచెం భయంగానే అనిపిస్తుంది గురుగారు. మీరు ఒకసారి తెలియజేయండి. తప్పకుండా అమ్మా. వాస్తవానికి ఒక 1 వీక్ బ్యాకే దీని గురించి నేను చూడడం జరిగింది. అంటే చూడడము అంటే 2020లో మనకు అష్టగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడినటువంటి క్రమంలో ఒక విషవాయువు మనకు కరోనాగా ఇబ్బంది పెట్టింది. అవును. 2021లో కూడా కొంత ఇబ్బందిగానే ఉండే. మళ్ళీ ఇప్పుడు 2026లో ఫిబ్రవరి నెలలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి తరుణము. దానికి ఇది ఒక మనకు టీజర్ లాగా అనుకోవచ్చును. హెచ్చరిక. ఎందుకు అంటే సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, రాహువు ఈ 5 గ్రహాలు కూడా ఒకచోట చేరబోతున్నవి. ఈ 5 గ్రహాలపై గురువు యొక్క నవమ దృష్టి పడబోతూ ఉన్నది. ఇది మహా ప్రళయము, మహా డేంజర్ జోను అని చెప్పి అనుకోవచ్చును. మళ్ళీ ఇక్కడ ఏమిటి అంటే ఇక్కడ అగ్నితత్వము, మనకు వాయుతత్వము, భూతత్వము, జలతత్వాలు 4 తత్వాలకు సంబంధించినటువంటి రాశులు. ఇక్కడ ఎస్పెషల్లీ మనకు కుంభరాశిలో ఈ 5 గ్రహాలు ఉండడము. కుంభరాశిలో నుండి, కుంభరాశి అనగానే మనకు వాయుతత్వంగా చెప్పబడుతూ ఉన్నది. సో ఈ వాయుతత్వం అంటే వాయువు అంటే ఏమిటి? గాలి. సో గాలి రూపకంగా ఉండేటువంటిది లైక్ గ్యాస్. అదేవిధంగా గాలి ఇక్కడ మనకు వాయుతత్వంలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు. సూర్యుడు అంటేనే వాయువు, అగ్నితత్వం. లైక్ అగ్నితత్వానికి సంబంధించింది సూర్యుడు. ఇక మనకు కుజుడు అన్నా కూడా అగ్నితత్వమే. ఇవి 2 అగ్నితత్వాలు కనుక మనకు మళ్ళీ ఒక లైక్ జ్వరాలు కానీ ఏదో ఒక విదేశీ రిలేటెడ్ వైరస్ అనేటువంటిది ఖచ్చితంగా మనకు ఇబ్బంది కలిగించేటువంటి సందర్భం అయితే ఉన్నది. దీనికి తోడు అగ్ని సంబంధించి మన వాయు గాలికి సంబంధించినటువంటివి తప్పకుండా మనకు కొంత హెచ్చరికలే అని చెప్పుకోవచ్చు. కనుక ప్రయాణం చేసేవారు ఇందులో ఎస్పెషల్లీ మనకు చూస్తే మీనరాశి, వృషభ రాశి, సింహరాశికి తోడు మన కర్కాటకానికి అష్టమాత అవుతుంది, సింహానికి సప్తమాత అవుతుంది. అదేవిధంగా చూసుకుంటే ధనస్సుకు 3వ భావం, వృశ్చికానికి 4వ భావం అవుతుంది. దీనికి ఇబ్బందే. అన్నిటికంటే కుంభరాశి వారికి ఇంకా డేంజర్ జోన్. మకరానికి కూడా 2వ భావం కనుక డబ్బుకు సంబంధించి ఇబ్బందులు ఎదురవుతాయి. ఓకే. ఈ ముందు చెప్పిన రాశులన్నీ ప్రయాణాలప్పుడు జాగ్రత్త, ప్రయాణాలు కావచ్చును, వారు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చును. లైక్ ఇప్పుడు భార్యాభర్తలలో ఇంత గొడవ ఉంటే పెద్దగా అయిపోయి విడాకుల దాకా వెళ్ళిపోవచ్చును. 2 ఫైర్ గ్రహాలు ఒకే చోట కలుస్తున్నాయి. ఇప్పుడు ఎట్లా అంటే ఒక కేసీఆర్ను, ఒక రేవంత్ రెడ్డి గారిని ఒకటే రూమ్లో పెడితే అది ఎట్లాంటి అంటే వారిద్దరు ఒక రూమ్లో పెడితే ఫ్రెండ్స్ అనేది తర్వాత కానీ బట్ ఇవి 2 ఫైర్ బ్రాండ్లే.
కనుక కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది ఓకే. అలాంటి సందర్భాలు. ఇక్కడ ఏమిటి అంటే మనకు బుధుడు కానీ శుక్రుడు కానీ మంచి గ్రహాలే అయినప్పటికీ కూడా అక్కడ సూర్యుడు అనేటువంటిది ఒక పెద్ద గ్రహము ఉన్నది కనుక ఇప్పుడు ఒక తండ్రి కారులో కూర్చొని ఉన్నాడు. సో తన భార్య తన 2 పిల్లలు కారులో ట్రావెల్ చేసే క్రమంలో తండ్రి మాటే వినాలి ఖచ్చితంగా. కనుక సూర్యుడు అంటేనే గ్రహాలలో రారాజు కనుక అధిపతి. మరి ఈ సూర్యుడు అక్కడ ఉన్నాడు, శనేశ్వరుని ఇంట్లో ఉన్నాడు ఇంకా మళ్ళా, కనుక కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు అయితే ఉండబోతున్నవి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎప్పటిదాకా ఈ పరిస్థితి గురుగారు? ఇది ఒక సుమారుగా మనకు ఒక 1-2 మంత్స్ ఉంటుంది. 1 or 2 months. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ దాకా జాగ్రత్త. ఓకే. ఫిబ్రవరి నుండి జనవరి ఎండింగ్ నుండి ప్రారంభమై ఇప్పుడు ఇది మనకు ఒక టీజర్ అని చెప్తున్నాను. జాగ్రత్తగా ఉండండి. అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కింద మనకు సెల్లార్లో ఈ ఫైర్ ఇంజన్ రాని పక్షాలు కానీ అంటే కొన్ని ఇబ్బంది కలిగించే అటువంటి సందర్భాలు ఉంటే మాత్రం జాగ్రత్త. మొన్న ఈ మధ్య షార్ట్ సర్క్యూట్ అయ్యి బట్టల షాప్ దానమే మనకు సంబంధించినటువంటి వారికి చెప్పలేము ఏం జరిగేది కనుక అన్నీ చెక్ చేసుకోండి. ఇప్పుడు 6 నెలలకు ఒకసారి గుండెను చెక్ చేసుకోమని చెప్పి అన్నారు డాక్టర్లు. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో టైం బాగా లేదు కనుక తప్పకుండా మీ ఆఫీసులు కానీ రిలేటెడ్ మీ ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చెక్ చేయించుకోండి. ఎవ్రీథింగ్ ఫైనా ఏమిటి అనేటువంటివి కనుక ఆ విధంగా ముందుకు వెళ్ళండి. తప్పకుండా మన ఆధ్వర్యంలో ఈ యొక్క ఫిబ్రవరి నెలలో వచ్చేటువంటి ఫిబ్రవరి నెలలో శివరాత్రిలో కాశీ పట్టణంలో అత్యంత అద్భుతంగా కూడా మహారుద్ర హోమాలు, అదేవిధంగా మన ఆధ్వర్యంలో మృత్యుంజయ హోమాలు కూడా ఉన్నవి. సో మీ కంపెనీస్ కావచ్చును, మీ పేర్లు కావచ్చును, మరి చక్కగా వినండి. మా అక్షరంతో మొదలయ్యేటువంటి కంపెనీస్ కానీ పేర్లు కానీ జాగ్రత్త. అదేవిధంగా ఏ అక్షరము ఆర్ రిలేటెడ్ ఆర్ అక్షరము, ఇందులో ప్రమోదు, ప్రసాదు వస్తాయి పేర్లు. అటు పిమ్మట లా అక్షరము, అదేవిధంగా ఇంకా చా అక్షరము, ఎస్ లెటరు ఏదైనా కానివ్వండి, సాతో పేరు మొదలయ్యేటువంటి వారు సరస్వతి, సుగుణ, సుమన్ లైక్ వీరందరూ. ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే బి అక్షరము బా, బి, భూ, బే అక్షరాల వారు బీ కేర్ఫుల్. తప్పకుండా కన్సల్ట్ అయ్యే ప్రయత్నం చేస్తే మనం చేపిద్దాం. ఎందుకంటే వ్యక్తిగత జాతకంలో కూడా ఇవన్నీ గోచార ఫలితాలు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరెవరో నేనెవరో ఎవరెవరో ఈ మనం వ్యక్తిగత గోచార ఫలితాలు చెప్తేనే 100కు 90% అక్యురేట్గా వస్తున్నాయి. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ మీ పుట్టిన సమయం ప్రకారంగా చూసుకుంటే మీకంటే ఒక గోల్ ఉంటుంది. అయ్యో నా బిజినెస్ ఎప్పుడు డెవలప్ అవుతుంది, లేదా నేను ఎక్కడ ఉంటే గ్రోత్ అవుతాను, లైక్ నేను ఏ విలేజ్, ఏ పట్టణము, ఏ ప్రాంతంలో ఉండాలి నా పేరు రీత్యా నేను డెవలప్ అవుతాను అనే అటువంటి డౌట్స్ కావచ్చును. లేదా నాకు వివాహం ఎప్పుడవుతుందని కానీ, సంతానం ఎప్పుడవుతుందో కానీ, ఇలాంటివి ఉంటవి. ప్రతి మనిషికి ఉంటవి క్యూరియాసిటీ, ఇలా తెలుసుకోవాలి అనేటువంటి. ఈ క్రమంలో తెల్ల చీర కట్టుకున్నదల్లా నా భార్య అన్నట్టుగా ఎవరైతే ధోతి కట్టుకుంటారో, అంటే ఇవాళ రేపు సబ్జెక్టు ఉన్నది లేదు అనేటువంటిది కాకుండా నాకు కాల్స్ వస్తున్నవి, నేను వింటున్నాను, మాట్లాడుతున్నాను, చెప్తున్న వారి కోసం. సబ్జెక్టు లేని వారితో మాట్లాడి వేలకు వేలు పూజలకు డబ్బులు తీసుకొని చేయించుకొని ఇప్పుడు తిరిగి మళ్ళీ మన దగ్గరికి వస్తే ఏం లేదు చేసేది. కనుక ఏదున్నా పర్ఫెక్ట్గా మీకు ఎవరైతే కనెక్ట్ అవుతారో వారిని తెలుసుకోండి. ఒకరి మాట మీద నుండి వెళ్ళండి, అంతే. మీ గురించి నా సజెషన్ అంతే. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.